వచనం నేను వాక్యంలోకి మేము తీసుకెళ్ళిపోతాను. ప్రాఫిటిక్ గా ప్రేయర్ చేస్తాను. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఎందుకంటే ఆత్మ దేవుడు నన్ను బలవంతం చేస్తా ఉన్నాడు. ఆయన ఆత్మతో నింపుతూ. సో నన్ను అంత ఫోర్స్ తో వాక్యాన్ని రిలీజ్ చేస్తున్నాడు. మీరు విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి మాటలు. దేవుని యొక్క మాటలు, వాక్యం ఏమైందో మీకు చెప్పాలని దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. మ్రాసి కలలో రియాబర సుందోలో మ్రాసి కతర. చూద్దాం యోహాను సువార్త. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. మళ్ళీ తర్వాత వచనం కూడా. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏంటట మరలా ఇంకోసారి నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను. నేను ప్రిపేర్ అయిన వాక్యం వేరు, దేవుడు మీతో మాట్లాడుతున్న శర్మన్ వేరు. బట్ ఇది మనకు అలవాటు అయిపోయింది. దేవుడు ఆత్మ ఏ సమయానికి ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు. కాబట్టి చూద్దాం, మరొకసారి ఆ వాక్యాన్ని చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎన్ని సంవత్సరాలు నివసించినారు? 33.5 సంవత్సరాలు. వాక్యం ఏమైందట? శరీరం దాల్చుకొని మన మధ్య నివసిస్తూ వచ్చిందట. ఇప్పుడు ఆ వాక్యం ఏమైపోయింది? శరీరం కాస్త పోయి వాక్యం మరలా వాక్యంగానే మారింది. హల్లెలూయా. ఫస్ట్ వాక్యంగా ఎవరి దగ్గరకు వచ్చాడు? మోషే దగ్గరకు వచ్చాడు. ఆ వాక్యం కాస్త తర్వాత అబ్రహాం ఎవరి దగ్గరకు వచ్చినాడు? ఆదికాండము 15వ అధ్యాయం అబ్రహాం గారి దగ్గరకు వచ్చినాడు. వాక్యమై ఇశ్రాయేలు ప్రజలందరితో సూచక్రియలతో మహత్కార్యాలతో దేవుడు కనిపిస్తూ వచ్చినాడు. ఆ మహిమ కలిగిన తండ్రి ఆ కొత్త నిబంధనలకు వచ్చేసరికి శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చినాడు. మరలా ఇప్పుడు ఏమైపోయినాడు? మరలా వాక్యంగా మారిపోయినాడు. ఇప్పుడు మనం ఎవరు వెంబడిస్తున్నాం? శరీరం దాల్చుకున్న క్రీస్తునా, వాక్యమైన క్రీస్తునా? హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు చదువుతున్న వాక్యములో ఎంత శక్తి దాగి ఉందో. క్రీస్తు వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత జరిగినప్పుడు ఆ వాక్యము మరలా ఇంకొక రూపం దాల్చుకుంది. ఏ రూపము? అక్షర రూపము, ఆత్మ రూపం దాల్చుకుంది. హల్లెలూయా. అంటే నువ్వు చదువుతున్న వాక్యము క్రీస్తు, ఆత్మ, జీవము, శక్తి, ప్రభావము కలిగిన వాక్యం. సో ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే, నేను చదువుతుంది వాక్యాన్ని, వాక్యమై ఉన్న క్రీస్తు అని నువ్వు ఎప్పుడైతే నీ కాన్సెస్ తో చదువుతావో నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అందుకే యేసు ప్రభువారు అంటారు, తిమ్మని మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు లేఖన భాగాలు మీ గురించి మీతో మాట్లాడుతూ మీ గుండెలు మండలేదా అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యం చదివేటప్పుడు ఏం జరుగుతుంది? నీ ఆత్మ మండుతుందంట. నీ ఆత్మ మండుతూ ఉంటుందట. ఎందుకు? ఆత్మ దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో అగ్ని స్తంభమై వారితో ఉండి నడిచినాడు. తర్వాత శరీరం దాల్చుకున్నాడు. అగ్ని రూపమే వారికి ప్రత్యక్షమయ్యాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో. న్యూ టెస్టిమెంట్ లో శరీరం దాల్చుకున్నాడు. ఇప్పుడు మన దినాల్లో వాక్యాన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. అంటే సూచక్రియగా ఆయన అగ్నిగా ప్రత్యక్షమైన దేవుడు, శరీరం దాల్చుకున్న దేవుడు, సేమ్ గ్లోరీ, సేమ్ అనాయింటింగ్, సేమ్ పవర్ వాక్యంలో. హల్లెలూయా. నేను నా దగ్గర ఇప్పుడు మన సంఘంలో సేవకులు దేవుడు పిలిచినాడు. ఇప్పుడు వాడు రోజు ప్రార్థన చేసేటప్పుడు నేను ఒకటే చెప్తా వాడికి, వాక్యం ఎక్కువ విను, వాక్యం ఎక్కువ చదువు. నువ్వెంత వాక్యం చదివితే నీ వేలు ఎక్కడైతే ఏ వచనంలో పడుతుందో, ఏ వచనాన్ని తాకి తాకి చదవాలి మనం. ప్రతి వచనాన్ని మనం తాకి చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమైందట? జీవమై ఉందట. అంటే నువ్వు ప్రతి వచనంలో వేలు పెట్టి చదువుతున్నప్పుడు ఏం తాకుతున్నావు? జీవాన్ని తాకుతున్నావు. మనం బైబుల్ చదివిన అంటే లబ్ 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 దన్న చదివేసేయాలి, పక్క పెట్టాలి, ఇంకా అడుక్కోవాలి 2 చేతులు పెట్టి. ఇదే మనకు తెలుసు. పోనీ అడుక్కునేటప్పుడన్నా దేవుడు వచ్చాడేమన్నాడు ఏమన్నా గమనిస్తామా? అబ్బే అదేం లేదు. ప్రార్థన చేస్తే టైం ఉన్నప్పుడు ఇస్తాడు అనుకుంటాం. ప్లీజ్ మీ ప్రార్థన మార్చండి. ఇంకా కొన్ని రోజులే ఉంది న్యూ ఇయర్. గుడ్డిగా ప్రభుని వెంబడించామేమో మనం బైబిల్ పట్టుకొని. గుడ్డిగా ప్రభుని ప్రార్థించినాము. అసలు ఏం ప్రార్థన చేస్తున్నా కూడా నీకు నాకే తెలియదు. ఒక్కోసారి అలవాటుగా చేస్తాం, అడుక్కోవటమే చేస్తాం. వాళ్ళకి సాయం చేయి, వీళ్ళకి సాయం చేయి, నాకు సాయం చేయి, వాళ్ళకి వీళ్ళకి నాకి, లాస్ట్ లో అన్ని నాకే అన్ని నాకేడవే. అంటే ప్రతిది కూడా
ఎట్లా అది జీవమైన మన ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు మా మధుబాబు అయితే ఇప్పుడు ఇల్లు కొంటున్నాడు. ఇప్పుడు ఎన్ని సార్లు ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడో. ఎంతమంది బిల్డర్‌లు కనుక్కొని ఉంటాడో. ఎక్కడెక్కడ ఏమేం కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత బిజీగా ఉన్నాడంటే అంత బిజీగా ఉన్నాడు. కానీ వాక్యంలో ఎప్పుడైనా ఆయన మహిమల కోసం అంత వెతికారా? ఆ! ఒక్కసారి వాక్యాన్ని చూడండి. అంటే మనం కట్టుకునే ఇంటికే, మనం కొనుక్కునే బట్టలకే మనం ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, నువ్వు చదువుతున్న వాక్యంలో ఎంత శక్తి దాగి ఉంది. నువ్వు చదువుతున్న వాక్యంలో ఎంత ఆత్మ దేవుడి యొక్క జీవం ఉంది. అది మనం గమనించలేం. వింటే చాలు విశ్వాసం వస్తుందంటే ఇవాళ రేపు ఏమైపోయినారంటే వింటే చాలనుకుంటున్నారు. విశ్వాసం వస్తే చాలు. శ్రమలు గుర్తొచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తు చేసుకుంటే, ఆ రోజు అది చెప్పినావు కదా ప్రభా అని. దేవుడంటే అది చెప్పింది గుర్తుంది గాని నేను నీ పక్కన ఉండొచ్చి నువ్వు చూడలే అంటాడు దేవుడు. హల్లెలూయా! అంటే వాక్యం యొక్క శక్తిని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే క్రీస్తు సన్నిధికి మీరు వెళ్తారో, ఆయన మీ పక్కన కూర్చొని వాక్యం వింటారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫుల్లు మంచు చలి. పొద్దుట్లేసరికి నా బండి మీద మొత్తము మంచు పడి ఉంటది. అంత ఓ పక్కన మంచు పడతా ఉంది. మీకు తెలుసా గిద్యోను సూచనను అడిగినట్లుగా నిజంగా రాత్రి ఆ అనుభవాన్ని నేను అనుభవించినానండి. క్రీస్తుకే మహిమ కలుగును గాక. ప్రభుకే మహిమ కలుగును గాక. నేను ఆ రాత్రి ఆ చలిలో కూర్చుంటే, ఆ చలి కంటే శక్తివంతమైన చలి ఎక్కడ వస్తుంది అసలు నా తల మీద తైలాభిషేకం పోస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా! ఆ వస్తున్న చలి నా బాడీ తగులుతలేదు గానీ, నా తల మీద ఆయన పోస్తున్న తైలాభిషేకం మాత్రం అంత చల్లగా నా యొక్క తలలో నుంచి నల్లకొస్తా ఉంది. అంటే దేవుని ఆత్మ ఈ ఈ లోక సంబంధమైన ప్రభావం కంటే కూడా ప్రభావమైనది. ఆ చుట్టూ మంచు పడతా ఉంది. నా చుట్టూ మాత్రం వేడి ఆవిరులతో నేను నింపబడిపోతూ వచ్చిన. రాత్రి 2 గంటల మా వోడు చలని పైకి కూడా రాలేదు. మా దగ్గర కొత్త సేవకు సమర్పించుకున్నారు గానీ, ఇప్పుడు ఇంకా ఆ ప్రార్థనా భారం రాలే. దేవుడిస్తాడు తొందరలో. అనుభవమైనారుగా స్టార్టింగ్ తినాలిగా వాళ్ళందరికి అనుభవాలు వాళ్ళకి తెలుసుకోవాలి. ఇప్పుడే సేవకొచ్చినారు గాబట్టి ఈ అనుభవాలు నా జీవితమే ఒక అనుభవాలుగా చెప్పాలి. వాక్యమే నేను అనుభవించినాను కాబట్టి, ఆ వాక్యాన్ని వారికి నేను షేర్ జేయాలి. హల్లెలూయా! నాకొక మొన్న ఫోన్ కాల్ వచ్చిందండి. దాదాపు ఒక 1 వీక్ బ్యాక్. ఇది అందరూ కూడా లాస్ట్ 2, 3 వీక్స్ బ్యాక్ ఏం మెసేజ్ షేర్ జేసినారో అది మధుకే తెలుసు. నాకంత ఐడియా లేదు. గుర్తులేదు. ఒక మా డ్యాడీ ఫ్రెండ్ మా చిన్నప్పుడు చూసానేమో ఆయన నాకు తెలీదు. నా మెసేజ్‌లు విన్నాడంట. మెసేజ్ విని ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, "నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత ధన్యులమ్మా" అన్నాడు ఒక మాట. అబ్బా! నాకు చాలా పెద్ద మాటగా అనిపించిందది. ఎందుకు బాబాయ్ అంత పెద్ద మాట అంటున్నారు అని నేను అడిగిన. అంటే, "నా చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియను. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో పెరిగాను. నువ్వు చిన్నప్పటి నుంచి హిందూ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగి మీరెటువంటి స్థితిలో పెరిగినారో, ఎలా పెరిగినారో నేను అన్నీ చూసాను. కానీ ఒక్కొక్క వాక్యం వింటుంటే నా గుండెలు ఇలా అయిపోతున్నాయమ్మా. నిజంగా నీ తల్లిదండ్రులు ధన్యులు" అన్నాడు. హల్లెలూయా! నేను చెప్తున్నా, ఆ విషయంలో నా తల్లిదండ్రులు ధన్యులో కాదో నాకు తెలీదు గానీ, నేను మాత్రం బహుధన్యురాలు. ఎందుకంటే, ఆ ప్రభు ఆ ప్రత్యక్షత నాకిచ్చినాడు. నా ధన్యతలో భాగంగా ఆ మధుకు కూడా ఆశీర్వాదం వచ్చింది నాకు. ఎందుకంటే పాపం ప్రతి వారము ఈ మెసేజ్‌లో దేవుడు తను చూజ్ చేసుకొని, ఈ వాక్యాలు వాళ్ళకి అనుగ్రహిస్తుంది. హల్లెలూయా! నాకిస్తున్న ఆశీర్వాదంలో మీరు యూట్యూబ్ ద్వారా పొందుకుంటున్న ఆశీర్వాదంలో మధు కూడా పాలిభాగస్తుడే. కాబట్టి మీరందరూ కూడా ఈ పరిచర్ల పార్ట్నర్సే. ఆ మాటలు వాళ్ళు వింటున్నప్పుడు నిజంగా ఒక సేవకుడు ఒక రాత్రి ఫోన్ చేసినాడు. ఆ రోజు రాత్రి 11:30కి నా పిల్లల ముందే నేను మాట్లాడాను. మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం విని తనొక్కటే మాట అన్నాడు. కొన్ని సలహాలు నాకు చెప్పాడు. చెప్పినప్పుడు నేను తిరిగి మరలా దేవుడు ఎట్లా నాతో ఏమై ఉన్నాడో నేను చెప్పినప్పుడు, కొన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్న సేవలు అభిషేకింపబడిన వారు ఒక మాట నన్ను అడిగాడు. ఈరోజు నన్ను ప్రార్థనతో అభిషేకించవా అని అడిగాడు. హల్లెలూయా! ఎటువంటి మెసేజ్‌లు మనకి యూట్యూబ్‌లో వెళ్తున్నాయి. సేవకులు ఫోన్ చేసి అభిషేకించమని కోరుకుంటున్నారు. ఇది గొప్పతనం. శాంతి క్రైస్ట్ గొప్పతనం కాదే కాదు. నా టాలెంట్ అందరికంటే బాగా ఎవరో తెలుసంటే మధుకు తెలుసు. ఎందుకంటే నా మెసేజ్‌లు గాని, అప్‌లోడ్ చేయడానికి ఏవి కూడా జీరో నాలెడ్జ్. నేను జీరోనే. నేనేం తగ్గించుకోవాలని ఈ మాట చెప్పట్లే గాని నిజంగా జీరోనే. ఎందుకంటే ఇటువంటి నన్ను దేవుని ఆత్మ దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని కొరకు ఆరాటపడి దేవుడి దగ్గర కూర్చుంటే నీ జీవితాన్ని ఇప్పుడు అన్నాడు గదా! ఆయన ఫోన్ చేసి నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు అని. రేపు అంటాడు ఇంత గొప్ప దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. నువ్వు ధన్యురాలు అనాలి మనల్ని చూసి. హల్లెలూయా! నువ్వు ధన్యురాలు ఇలాంటి దేవుడు నీకు దొరికినాడు అనాలి. అది నాకు ఆశీర్వాదం. అది నాకు కావాల్సింది.
ఆ ధన్యత మీకు తెలియాలనే ఈ మెసేజ్ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నారు. ఇంత గొప్ప దేవుడిని మీరు కలిగి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు అంటే మధ్యరాత్రిలో నువ్వు వెళ్ళి మిద్దె పైన మీద కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు చలి నీకు తగలకుండా నీ పక్కన అగ్ని జ్వాల వల్ల నీ చుట్టూ ఆయన వ్యాపించి నిన్ను కాపాడుతూ నీ ప్రార్థన వినే దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు ధన్యుడవు, దాన్ని రాలవని నువ్వు ఉన్న ఏరియాలో కానీ నువ్వు ఉన్న స్థలంలో కానీ ప్రతి కన్ను ప్రతి చెవి వినును గాక. హల్లెలూయా. ఇది నీ దేవుడు. నువ్వు ప్రార్థిస్తుంటే నీ చుట్టూ మేఘం వల్ల, నీ చుట్టూ అగ్ని వల్ల నిన్ను కవర్ చేసే దేవుడు నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. ఏ వేళైతే పరిశుద్ధ గ్రంథం అయితే చదువుతూ ఉన్నావో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జీవమంతా నీలోకి వెళ్తున్నప్పుడు పరలోక ప్రత్యక్షతలు నీకు చూపించేంత పరిశుద్ధత ఈ అగ్ని నీకు ఇస్తుంది. వాక్యం ఏమైందటండి? అగ్ని అయిందట. చూద్దామా వాక్యం? చూద్దాం. ఇర్మియా గ్రంథంలో ఉంటది. నేను నా టాపిక్ లో తీసుకెళ్తాను. నేను మెసేజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంకా మెసేజ్ స్టార్ట్ చేయలేదు. బట్ దేవుడు తన ఆత్మకృప నాకు ఇచ్చే కొలది నేను మీకు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. న్యూ ఇయర్ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలనుకుంటున్నాను. చాలా ఇప్పటి వరకు అజ్ఞానమైన క్రైస్తవ్యము, అజ్ఞానమైన ప్రార్థన, నీ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడో వినడారో తెలియకుండా ఇన్ని రోజులు మీరు చేసిన ప్రార్థనకు నిజంగా నీ దేవుడు నీకు అర్థమవుతున్నాడో తెలియని స్థితిలో నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, కానీ శక్తిని ఆశ్రయించిన వారిగా మనం ఉన్నాం. కానీ దేవుడు ఏమై ఉన్నాడో మీకు నేను చూపిస్తున్నాను. నేను నిజంగా ఎంత ధన్యురాలోనో నేను చూపిస్తూ ఉన్నా. చూద్దాం. చూడండి 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 29వ వచనం చూద్దాం. చూడండి. ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తి వంటిది కాదా. ఏంటట? ఆయన వాక్యం ఏమైందట? అగ్ని అయిందట. ఆయన మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. అంటే నువ్వు చదువుతున్న వాక్యము అగ్ని, అవునా? ఏదైతే నువ్వు దర్శనాలు చూడకుండా, ఏదైతే నువ్వు దేవుని స్వరం వినకుండా, ఏదైతే నిన్ను ఆపుతూ వచ్చిందో, ఏ అంధకారము, ఏ యొక్క చెత్త ఉందో దాని అంతటి కూడా అగ్ని ఏం చేస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంట వేసినారు, ఏమైతుంది? అది ఆ కట్టెలన్నీ కాల్ చేస్తుంది కదా. నువ్వెప్పుడైతే ఈ మాటని జ్ఞాపకం చేసుకుని ప్రభు నాలో ఉన్న మస్టునంతా కాల్చి, ఇవేంతో బంగారం శుద్ధి చేయాలంటే కూడా దేంతో శుద్ధి చేస్తారు? అగ్నితో శుద్ధి చేస్తారు. నిన్ను శుద్ధి చేసేది కూడా ఏమిటయ్యా అంటే వాక్యమే. దేవా, ఈ వాక్యముతో నన్ను శుద్ధి చేయండి. ఏవేవైతే నా జీవితంలో నీ స్వరము వినకుండా, నిన్ను చూడకుండా, నేను గ్రహించకుండా నన్ను బంధించినవో ఈ రోజు వాటిని కాల్చివేయండి ప్రభా అని వాక్యం చదువు. కొన్ని రోజులు మీరు ప్రార్థనలు ఆపేసండి, అడుక్కునే ప్రార్థనలు ఆపేసి ఏం చేస్తారంటే ఓన్లీ వాక్యం చదవండి. ఈ 21 days నా టార్గెట్ ప్రార్థన లేదండి. ఓన్లీ టంగ్స్ ప్రేయర్, ఓన్లీ టంగ్స్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదువుతున్నాను, టంగ్స్ మాట్లాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, టంగ్స్ మాట్లాడుతా ఉన్నాను. ఇంత గ్లోరీతో దేవుడు నాతో ఉన్నాడని రుజువుపరుచుకున్నాడు. ఈ రోజు నుంచి మీరు కూడా ఒక 21 days పెట్టుకోండి, ఒక 3 days పెట్టుకోండి, ఒక 7 days పెట్టుకోండి. నేను 3 days, ఈ 21 days కాకుండా ఇందులో మళ్ళీ 3 days నేను ఫాస్టింగ్స్ ఉండి ప్రేయర్ చేస్తూ వచ్చినాను దేవుడి సన్నిధిలో. అంటే మీరు ఎంతగా దేవుడు నన్ను వెతకువాడు, నన్ను కనుగొను అంతే. నువ్వు వెతుకుతావా? ఆయన తప్పకుండా కనుగొంటావు. నేను ఎందులో వెతికాను తెలుసా? నేను వాక్యమై ఉన్నానని చెప్పినాడు కదా, అందులోనే వెతికాను. ఈరోజు అదే పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉందండి. మీ దేవుడు ఇంకా మీకు అర్థం కావట్లేదా? మీ దేవుడు ఇంకా ఏమై ఉన్నాడో మీకు తెలియట్లేదా? ఆ జీవము మీ హృదయం వాస్తవంగా మీ తలలు చేతులు మీద చేయి తల మీద పెట్టుకొని చెప్పండి, నీ సత్యం చెప్పండి, అసలు ఎంత వాక్యం చదివితే మీ హృదయం నింపబడుతుందా అని అడిగినాను అనుకోండి, ప్రతి ఒక్కరు చేతులు ఎత్తుతారు, ఏమని నింపబడట్లేదు. ఆ జీవం నీలోకి వస్తుందంటే లేదనే చేతులు ఎత్తుతారు. ఎందుకు? వాక్యం ఎలా చదవాలో ఏమై ఉన్నదో తెలియక చదువుతున్నాం కాబట్టి. దేవుని ఆత్మశక్తి ఇంత గొప్పదండి. దేవుడు నాకు ఇంకా రాత్రి అంతా అలాగే ఆ మంచులో కూర్చొని ఆ ప్రజెన్స్ తో నింపబడాలని ఇంకా కూర్చొని ఆశపడ్డాను. మళ్ళీ ఉదయానికి సర్వీస్ ఉంది కదా అని చెప్పేసి నేను కిందికి వచ్చేసిన. అంటే పాపం మళ్ళీ నా స్పిరిచువల్స్ అని మధ్యలో వాడు వచ్చి చూస్తా ఉన్నాడు, అమ్మ ఏం చేస్తుంది అని. అంటే తర్వాత పడుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి, అది చెప్పాను. నువ్వు పరలోక నీ దేవుడు సజీవుడు అని కనపరుచుకుంటాకి ఈ 2 మార్గాలేనండి. నీ పక్షాన సైన్స్ అండ్ వండర్స్ జరగాల, నీ పక్షాన అద్భుతాలు జరగాల, అది తర్వాత విషయం. అసలు నీ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు 10 మందికి చెప్పే బదులు నీకు అర్థం అవ్వాలంటే ఈ 2 నువ్వు చేయాల్సిందే జీవితం. నీ జీవితంలో నీ ప్రార్థనకి దేవుడు వినడానికి నిన్ను దర్శిస్తున్నాడా నీకు అర్థం అవటానికి ఫస్ట్ నువ్వు ప్రార్థన సన్నిధిలో, నువ్వు కూర్చున్న సన్నిధిలో నీ దేవుడు వింటున్నాడా అంటానికి
ఆయన ప్రభావముతో ఆయన ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తున్నావు. ప్రతిరోజు మా అది రూమ్ క్లీన్ చేసేటప్పుడు నా ఆత్మీయ కొడుకు అంటాడు, అమ్మ చైరేసిన దేవుడు వచ్చిందా అంటాడు. చైరేసినావు కదా, వచ్చి కూర్చున్నాడా? ఏదో కొండ కాడ నుంచి ఒక్కరోజు కూడా వచ్చి కూర్చోలే. పాపం ఆ రోజు చైర్ కోసం వాడిని ఊరంతా తిప్పాను నేను. అదే చైర్ కావాలి నాకు అని. అంటే వాడు ఎదురు చూస్తున్నాడు, ఈ రోజున మా అమ్మ దేవుడు వచ్చి కూర్చున్నాడు, మాట్లాడాడని చెప్తాడని. ఆడికి తెలియదు కదా దేవుడు ఎన్ని మార్గాలు గుండా నన్ను దర్శిస్తాడు, ఎన్ని విధాలుగా మాట్లాడతాడు. చైర్‌లో కూర్చోలేదు గాని పైకొచ్చినాడు బిల్డింగ్ పైన. చల్లగా ఉందని. హల్లెలూయా! అంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ వెతికినా నిన్ను వెంబడించడానికి వచ్చే ప్రభు నీ ప్రభు. అన్ని ఫెసిలిటీస్ మధ్య దేవుడు ఒక్కోసారి మనకి ఆయన ఉన్నాడో లేదో తెలీదు కానీ, అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ తీసుకుపోయినాడు? ఎడారిలోకి తీసుకుపోయినాడు. ఎడారిలో తీసుకుపోయి పగలు మేఘస్తంభమే పగలంతా చల్లగా ఏసీలో పెట్టినాడంట. రాత్రి అగ్నిస్తంభమే వేడి గాలులతో పెట్టాడట. రాత్రి వేడి గాలి ఎక్స్‌పీరియన్స్ నాకైంది. ఈ రోజు ఏసీ అనుభవం అడగాలి దేవుని. హల్లెలూయా! అంటే మీరు ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మను వెతుకుతారో, దేవుని సన్నిధి మీ అందరికి ప్రత్యక్షత పరచబడును గాక. హల్లెలూయా! మీ శరీరాలు, మీ ఆత్మను సిద్ధపరచుకోండి. నేను మీకెందుకు ఈ కీస్ చెప్తున్నానండి. ఈ కొత్త సంవత్సరంలోనికి మనం ఎంటర్ అయ్యే ముందు మీకు ఇవన్నీ కీస్ మీ దేవుడి మీతో ఎలా ఉన్నాడో తెలియటానికి, మీరు ఏ పరిస్థితిలో ఉన్న వీటన్నిటిని జయించడానికి ఇదొక తాళపు చెవులు నేను చెప్పేవి. చిన్నవి కాదు. ఇవే గొప్ప అద్భుతాలకు దారి తీసేవి. ఇంత గొప్ప ఆ కృపను దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. ఇవే అంటే సేవకులు సైతము ఇటువంటి మర్మాలు విని ఫోన్ చేసి వారు అభిషేకింపబడి ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన వారు ఒక్కసారి నన్ను అభిషేకించవా అని మనల్ని అడుగుతున్నారు. ఇంత చిన్న సంఘాలు, ఇంత చిన్న సంఘమే. అంటే సంఘం చిన్నది కాదు. సంఘంలో గొర్రెలు తయారు చేయటం వేరు, కాపర్లు తయారు చేయటం వేరు. హల్లెలూయా! మన సంఘం ఎవరిని తయారు చేస్తుందండి? కాపరుల్ని, ప్రవక్తల్ని, అపోస్తులను తయారు చేస్తుంది. హల్లెలూయా! ఇది గొప్ప సంఘం. గొర్రెలు ఏముంది, గొర్రెల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. కాపర్లు, ప్రవక్తల్ని తయారు చేయాలంటే మామూలుగా ఉండదు. నన్ను అడిగిన నా అనుభవాలు నేను చెప్తా ఎలా ఉంటాయో. అసలు పరిచర్య ఆపాలని ఒక్కొక్క స్పిరిట్స్ పంపిస్తా ఉంటే సంఘం మీదకి పులుసు గారిపోతుంది. 21 రోజులు ఆ దురాత్మలు అసలు వాక్యమే చెప్పకుండా నేను ఎంతగా నన్ను బంధించాలని 3 సంవత్సరాల నుంచి పంపించని దురాత్మ లేదు. పంపించని ఇది లేదు. బట్ దేవుడు తన కృపను నా ఎడల విస్తరింపజేసి ఎన్ని విధాలుగా జరిగిస్తున్నా కూడా అంతగా దేవుడు నన్ను హెచ్చిస్తా వస్తున్నాడు. ఎన్ని విధాలుగా మీకు తెలీదు. ఎన్నో సార్లు ఒక పక్కన గుండె నొప్పి వస్తా ఉంటే అలాగే వాక్యం చెప్పింది నాలో ఎన్నో ఉన్నాయి. ఓ పక్కనే అసలు ఈ వాక్యం అయ్యే వరకు నేను బ్రతుకుంటాను అంత భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చేసినారు స్టిల్ ఇంకా. బట్ నా దేవుడు సజీవుడు. నేను చెప్తున్నాను కదా, నా ప్రార్థన వినడానికి నా పక్షాన వచ్చి కూర్చున్న దేవుడు వాటిని నన్ను హాని చేయనిస్తాడా? ప్రవక్తల్ని, అపోస్తులు తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంత గొప్ప ఆ ప్రత్యక్షతలకు నేను తీసుకురావాలంటే వీటన్నిటిని తొక్కుకుంటూ రావాలి. కాబట్టి దేవుని ఆత్మ శక్తితో నేను నింపబడకపోతే అసలు ఇంపాసిబుల్ ఈ పరిచర్య నేను చేయలేను. ఇంత గొప్ప సాక్ష్యాలు దేవుడు తీసుకొస్తున్నాడు అని అంటే చిన్న విషయం కాదు. అంటే దేవుని సన్నిధిలో నువ్వెంతగా దేవుణ్ణి వెతికితే అంతగా దేవుని కృపను పొందుకుంటావు. అంతగా దేవుని కృపను పొందుకోవడం మనకి ఎలాంటి కృప అంటే భూమి మీద అతి గొప్ప కృప ఏమిటాయా అంటే ఆయన స్వరము వినడం, ఆయన నీతో ఉన్నాడని నువ్వు గ్రహించటం, ఆయన నీతో మాట్లాడతాడని నువ్వు ఎరగడం. ఇదే దేవుడు నీకు ఇచ్చే కృప. ఎటువంటి ఆశలు అంటే ప్రతిది మనకు తెలిసింది ఏంటంటే చిన్న చిన్న రోగాలను, చిన్న చిన్న వాటిని తొక్కడానికే దేవుడు మనల్ని పిలిచినాడు. వాటిని జయిస్తే చాలు పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకానికి కంపల్సరీ వెళ్తాం. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు అని దేవుడిని అడిగానుకో, ఏం లేదు ప్రభా, నేను భూమి మీద ఉన్న ఇన్ని సంవత్సరాల్లో చక్కగా మంచిగా నేను ఉన్నాను, తిన్నాను, నీకు బాధ వచ్చినప్పుడు నీకు ప్రార్థన చేసినా, నువ్వు నాకు స్వస్థత ఇచ్చినావు, నాకు ఇచ్చినావు, అంతే నా టైం అయిపోయింది, నేను వచ్చేసిన అంటాం. అప్పుడు బిడ్డ నా కొరకు నువ్వేం చేసినావు బిడ్డ అన్న దేవుడు అడిగినాడు. మనం ఏం చెప్తాం? నాకే టైం సరిపోలేదు ప్రభా, నాకు ఇంత షార్ట్ టైం ఇచ్చినావు అంటామేమో. అంటే మనకు కొంచెం స్మార్ట్ కదా. ఈ టంగ్స్ మాట్లాడి తెలుగు రావట్లేదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే తెలుగు వస్తలేదు. ఈ 21 days టంగ్స్ బాగా మాట్లాడి తెలుగు అసలు తడబడుతుంది, నత్తి వస్తుంది బాగా నాకు. కాబట్టి అంటే దేవుడి కొరకు మనం ఏం చేసినాం భూమి మీద అని అంటే ఏమీ ఉండదండి. ఆ రోజు
పరిశుద్ధుల ఎదుట, పరలోకం ఎదుట మనుషులందరూ ముందు తల దించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరన్నా ఇంటికి వెళ్తాప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒకటి స్వీట్ బాక్స్ ఏదో పట్టుకెళ్ళాలనుకుంటాం మనం. సర్వలోకనాథుడు నీకు ప్రాణం ఇచ్చి నిన్ను నమ్మి లోకానికి నేను పంపించినప్పుడు ఉట్టి చేతులతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఆయన నీకు ఒక జీవం ఇచ్చి నీ కొరకు ప్రాణం ఇచ్చి సిలువలో చనిపోయినాడు ప్రభు. ఆయన కొరకు నువ్వేం తీసుకెళ్లాలనుకుంటున్నావు పరలోకానికి? నువ్వు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు అసలు ప్రభు శాంతి నీ కోసం నేను ఎన్ని చేసినాను తెలుసా, భూమి మీదకి ఎన్ని పంపించినాను తెలుసా, నువ్వు చేసే ప్రార్థన కూడా బంగారు పాత్రలు వచ్చిన శాంతి అని అన్నాడు అనుకో. ఇమాజిన్ చేయండి, మీ యొక్క విలువ దేవుడు ఎంత విలువనిచ్చినాడంటే, ఎంత విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాడంటే, ఆయన ప్రాణం ఇచ్చి అంత విలువనిచ్చి కొన్నాడు. అదే నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నావు అనుకో, మనకేం తెచ్చావురా భూమి మీద నుంచి అని దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? 10 మందికి సువార్త చెప్పాను ప్రభా. జస్ట్ మనం ఏదో చేయని అవసరం లేదండి, సువార్త చెప్పినా చాలు. 10 మందికి ప్రభా నేను నా దేవుడి సజీవుడు అని, ఈయన నన్ను విడిపించినాడని ఒక సాక్ష్యం చెప్పి ఒక నలుగురిని ప్రభు వైపు తిప్పితే, నేనున్న నా ప్రాంతంలో నేను ఎవరికి సువార్త చెప్పలేదండి. జస్ట్ నన్ను చూసి సంఘానికి వచ్చినారంతే. హల్లెలూయా. క్రీస్తు పత్రికగా మనం ఉండాల. ఈ కాలనీలో దేవుడు జస్ట్ వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉండగానే ప్రభువుని ఎరిగినారు. అంటే మనము మన యొక్క క్రియలు, మన పనులు, మన మాటలే మన ప్రభువుని చూపిస్తాయి. నీవే అంత నువ్వు మాట్లాడుతూ ఉంటేనే, నువ్వు చదువుతూ ఉంటేనే, నీ జీవితాన్ని చదువుతూనే ఇంతమంది మారుతున్నారు అనంటే, పరిశుద్ధ గ్రంథం అనుదినం నువ్వు చదువుతున్నావు, ప్రతి దినం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను ఎంత మార్చి, నువ్వెంత మారిను, ఎంతగా ప్రభు నీ దగ్గరకు వస్తా ఉన్నాడు, ఎంతగా ఆయన వస్తున్నప్పుడు, ఆయన వస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్న గమనిస్తావు. తిప్పి కొడితే కరెక్ట్ గా చూస్తేనంటే మీ ప్రార్థన ఎంతసేపు ఉంటుంది అంటే కరెక్ట్ గా లెక్క పెట్టుకుంటే 50 minutes కూడా ఉంటుంది. 15 నిమిషాలు కూడా మీరు ప్రార్థన చేయలేరు. ఎందుకు చేయలేరో తెలుసా? తెలియని వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడగలుగుతాం మనం? మాట్లాడలేం. అదే నాకులాంటి వాళ్ళు కూర్చుంటే అవర్స్ అండ్ అవర్స్ కూర్చుంటాం. రాత్రి తెల్లవారుజాము 3 అవుతుంది, 4 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది. టైంకి లిమిట్ ఉంటుంది. అంటే నీ దేవుడి యొక్క సన్నిధి నువ్వు ఎంతగా అనుభవిస్తూ ఉంటావో అంతగా ఆత్మశక్తి నీలోకి వస్తా ఉంటది. అది రావట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆయనతో నీకు రిలేషన్ లేదు అని అర్థం. నువ్వేం అడుక్కొని అవసరం లేదండి. ఆ అనుభవం నీకు పెరిగింది అనుకోండి, నువ్వు దేవా నాకు అది చేయని అడుక్కునే అవసరం లేదు. ఆత్మని మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆత్మ ప్రతి కాడులు విరగగొడతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 2 వచనాలు మాత్రమే ఈ వారం నేను చెప్పగలుగుతాను. ఆల్రెడీ 2 అయిపోయింది. కాబట్టి చూడండి, 2 వచనాలు చూపించి నేను ఈ రోజు క్లోజ్ చేస్తాను. దేవుడు తన కృపని మరలా ఇంకొకసారి ఇచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను. ప్రతి వారం మిగిలిపోయిన మెసేజ్లు ఎన్నో, దాదాపు ఒక 200 మెసేజ్లు ఉన్నాయి. అసలు యూట్యూబ్ లోనే పెట్టలేని మెసేజ్ ఉన్నాయండి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. సో దేవుడు మరలా వాటిని ఫైండ్ అవుట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి. చాలా మెసేజెస్ ఉన్నాయి. చూడండి, భూమి మీద ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందో, ఆశీర్వాదం ఎంత గొప్పదో పోరాటం కూడా అంతే గొప్పది. చూడండి, యోహాను ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం. 22:17 వచనం చూద్దామండి. నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్రం అందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదును. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుందురు. అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం అండి. ఎలా ఆశీర్వదిస్తాడట సంతానాన్ని? ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తాడట. కానీ అబ్రహాంకి ఎంతమంది పుట్టినారు పిల్లలు? ఇష్మాయేల్ కౌంట్లెస్ అనుకోండి, పక్క పెడితే దేవుడు ఏర్పాటు చేసుకుంది ఇస్సాకుని కదా, ఒకడే. ఇష్మాయేల్ కూడా కౌంటింగే, కాకపోతే నిబంధనలో లేడు. నిబంధన జనం ఎవరు అంటే ఇస్సాకు సంతతి. ఒక్కడిని ద్వారా ఎంతమందిని తీసుకొచ్చినాడంట? భూమి యొక్క సమస్త జనువులు నీకు చేతనైతే ఇసుకను పోయి లెక్క పెట్టుకో అని చెప్పినాడు. ఇసుకను ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? ఆకాశ నక్షత్రాలను ఎవరైనా లెక్క పెడతారా? అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నువ్వు కన్ని పెట్టలేని, నువ్వు లెక్క పెట్టలేని, నువ్వు ఊహించలేని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు.
ఆ విధంగా నిన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడు నీ దేవుడు. అలాగే భూమి మీద ఆశీర్వాదాల కొరకు ఎంత ప్రార్థన చేసినా సమస్తాన్ని ఇచ్చే దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. కానీ మనం అనుకుంటాం అవును దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ ఇన్ని సమస్యలు నేను ఎలా జయించగలను? ఈ సమస్యను భరించలేకపోతున్నాను కదా! ఈ పరిస్థితిని నేను ఎదిరించలేకపోతున్నాను కదా! వీటి వైపు నేను చూడలేకపోతున్నాను కదా! ఇదొక క్వెషన్ మనకి. కదా! చూద్దాం చూడండి. అదే న్యాయాధిపతులు. న్యాయాధిపతులు. ఆశీర్వాదాలు ఈజీగా రిసీవ్ చేసుకుంటాం గానీ, మన పరిస్థితులు కూడా దేవుడు ఎలా వాడుకుంటాడు? పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు చూద్దాం. 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం చూడండి. 6వ అధ్యాయము 6వ వచనం. అంటే మనము ఎక్కడ ఏ పరిస్థితిలో ఒంటరిగా ఉన్నా, సమూహంతో ఉన్నా, గుంపులుగా ఉన్నా కూడా నువ్వు ఒక్కడినే నేను అప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ప్రభా నా ప్రార్థన సరిపోవటం లేదు, నాకు శక్తి సరిపోవటం లేదు, నేను ప్రార్థించడానికి సరిపోవట్లేదంటే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. శాంత నీ కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నా తెలుసా అన్నాడు. ఎవరు చేస్తున్నా ప్రభా అంటే, తండ్రి కర్కుడి పార్శ్వమున ప్రధాన యాజకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఒక్కదాని వద్దు ప్రార్థన చేస్తున్నావు, నీతో పాటు నేను చేస్తున్నా అన్నాడు. మరలా నీకోసం ఇంకొకరు ప్రార్థన చేస్తున్నాడు అన్న. ఎవరు ప్రభా? పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడట? చెప్పన అసఖ్యంగాని మూలుగులతో మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడట. అంటే పరలోకం నీ పక్షాన్ని ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. పరలోకం ఇవ్వటమే కాదు, నీకోసం ప్రార్థన చేయడానికి కూడా దేవుని రాజ్యం పనిచేస్తాం. మనకు ఏంటంటే పరలోకం ఇవ్వటం తీసుకోవడమే తెలుసు మనకి. కానీ పరలోకంలో ఉండి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు ఏ ఏ సమయానికి ఏదేది కావాలో కూడా వారి తండ్రి దగ్గర అడిగి పొందుకుంటున్నారంట. ఎవరు పొందుకుంటున్నారు? యేసయ్య పొందుకొని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడంట. అంటే నీ పక్షాన విజ్ఞాపన కర్తలు కూడా పరలోక సంబంధమైన వారే. నా పక్షాన్ని నేను ఒక్కడనే కదా, నేను ఒక్కదాన్నే కదా, ఈ ప్రత్యక్షతను ఈ విధంగా నేను ముందుకు వెళ్ళనంటే వెళ్ళగలవు. వెళ్ళే దేవుడు నీకు ఇచ్చినాడు. వెళ్ళే ఆత్మను దేవుడు నీకు ఇచ్చినాడు. నీ కొరకు విజ్ఞాపన కర్తలు ఇద్దరు పెట్టినాడు దేవుడు. ఎవరిని? యేసయ్యని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. వీరిద్దరు ఎప్పుడు కూడా మన కోసం ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటారండి. ఎందుకు అసలు వారెందుకండి మన పక్షాన ప్రార్థన చేయాలా? యేసుప్రభు వారు ఎందుకు చేయాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చేయాలా? ఎప్పుడైనా ఆలోచించాలా? మనం ప్రార్థన చేస్తాం ఏమని, యేసయ్య ఇవ్వు 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 అని ప్రార్థన చేస్తాం. కానీ యేసయ్య కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా నేను చెప్పే సబ్జెక్ట్ మీకు? కొంచెం డీప్ గా అనిపిస్తుందా? మీకు అర్థమవుతుందా? మనం యేసునామములో ప్రార్థన చేస్తాం. యేసయ్య నాకు అది ఈసయ్య, ఇది యేసయ్య, అది చేయేసయ్య, ఇది చేయేసయ్య అని ప్రార్థన చేస్తా ఉంటాం. సైన్స్ అండ్ వండర్స్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మను కుమ్మరించి అని ప్రార్థన చేస్తాం. కానీ వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే మన పక్షాన ప్రార్థన చేస్తా ఉన్నారట. ఆత్మ దేవుడు, యేసయ్య ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు? వీరిద్దరు కూడా ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలా? తండ్రి దగ్గర నుంచి పొందుకోవాలా. తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు, మన పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నారు. అంటే నీకు తెలియకుండానే నీకు అన్ని సోర్సెస్ పరలోకం నుంచి అనుగ్రహించబడటానికి పరలోకం పనిచేస్తా ఉంది. ప్రధాన యాజకుడిగా యేసయ్య విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన విజ్ఞాపన కర్తగా మన పక్షాన ఉంటూ వచ్చినాడు. చూద్దాం చూడండి అదే వచనం. 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? గిద్యోను అంటాడు, నువ్వు వెళ్ళి మిద్యానీయులు హతం చేయి. గిద్యోను అంటే, నేనెక్కడే హతం చేస్తా ప్రభా, నాకు యుద్ధం చేయటం రాదు, నేను కనిష్ఠుడను, చాలా చిన్నోడిని, నాకు యుద్ధాభ్యాసం లేదు, నాకు ఇశ్రాయేల్ వంశంలో నా వంశం చిన్నది అని గిద్యోను చెప్తున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాడు తెలుసా? ఒక్క మనిషిని హతం చేసినట్లు నువ్వేం చేస్తావట? మిద్యానీయులు హతం చేస్తాడట. అసలు మిద్యానీయులు ఎంతమంది వచ్చారు తెలుసా మీకు? చూద్దాం చూడండి. అదే 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము. 7వ అధ్యాయము 12వ వచనం. 7:12. మిద్యానీయులు అమాలేకీలను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండేది. వారి వంటలు సముద్ర తీరంలో ఇసుక రేణు వల్ల లెక్కలేనివై ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాంకు వాగ్దానం చేసినాడు ఇసుక రేణులలో ఆశీర్వదిస్తానని. ఇక్కడ గిద్యోనికి ఏమిస్తున్నాడండి? ఇసుక రేణుల వలె విస్తరించిన శత్రువులను ఇచ్చినాడంట చేతికి. హల్లెలూయా. ఒక సమస్యనిలే, ఒక రోగానిలే, ఒక బాధనిలే, ఒక శత్రువునిలా ఇసుక రేణువుల వలె శత్రువులు ఇచ్చినాడంట. అదే మనమైతే నీ సేవకో దండం, నీకో దండం,
నేను కూడా చాలా సార్లు అన్నా. నేను చాలా సార్లు సారీ ఇంకేమైనా ఉంటే చూసుకో ప్రభా, మస్తు అయిపోయింది. ఎన్నో సార్లు నేను ఇప్పుడు సేవకు సమర్పించుకునే పిల్లలతో ఆహ్, ఒక్కోసారి నా శక్తి సరిపోయేది కాదు. పోరాడలేక అపవిత్రాత్మలతో ఆ దెయ్యాలొచ్చి డైరెక్ట్‌గా నాతో మాట్లాడుతా ఉన్నప్పుడు ఆహ్, మాట్లాడుతూ ఉండే ఆ బల ఆహ్, ఆ బ నా బలము సరిపోక నా బెడ్ మీద మూలుగుతూ అనుకునేదాన్ని నేను. ఈ రోజు నా దినం లాస్ట్ అయిపోయింది. ప్రభా నా ఆత్మ నీకు అప్పచెప్తున్నా. ఇదిగో ఇవి పిల్లలు వీళ్ళకి లాస్ట్‌గా వాళ్ళకి కూర్చోబెట్టి కొన్ని మాటలు నేను చెప్పేదాన్ని. నాకు అర్థమైపోద్ది. ఇంకొక రోజు కంటే నేను ఎక్కువ ఉండలేను అని నాకు అర్థమైపోయేది. కూర్చోబెట్టి పిల్లలే చెప్తా అంటే పిల్లలు నా వైపు అలాగే వాళ్ళకి అర్థమైపోయేది. మమ్మీ ఈ రోజుతో లాస్ట్ పాట ఇగ రేపటి నుంచి మమ్మీ ఉండదు అనుకునే వాళ్ళేమో. నాకు తెలీదు వాళ్ళ ఫీలింగ్స్ గాని. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ మాకు గూడా అర్థమైపోయింది ఏదో అని. కానీ నా దేవుడు సజీవుడు. నా దేవుడు ఒక్క చేతబడి శక్తుల్ని నేను జయించలేకపోతే గిద్యోనికి ఎంతమంది ఇచ్చినాడట? అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం కాదిది. గిద్యోనికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటది? ఇసుక రేణువుల వల్ల శత్రువులట ఆ ప్రాంతాన్ని విస్తరించి ఉన్నారంట. ఎవరిని తరిమినట్టు తరుతాడట? ఇసుక రేణువులందరూ కలిసి ఒక్క మనుషుడి కింద మార్చుడాడట నీ దేవుడు. హల్లెలూయా! అంటే గిద్యోను ముందున్నంత పెద్ద సమస్య మన ముందు ఉన్నది కాదు. మనకు చిన్న రోగమే, చిన్న బలహీనతే, ఒక మహా అయితే చిన్న చిన్నయే శక్తులు. వాటిని జయించలేకపోతే నీ దేవుడు ఏం చేస్తాడట? ఇసుక రేణుల వలె విస్తరించిన సైన్యాన్ని ఒక్కడిని తరిమినట్టు తరుముతామంట మనం. అంటే నీ దేవుడు ఇసుక రేణువుల అబ్రహామును ఇసుక రేణుల వల్ల విస్తరింపజేసిన దేవుడు ఇసుక రేణువుల వల్ల శత్రువులు ముందు నిలబడ్డా కూడా వాడిని ఒక్కడిలా చేస్తాడట. ఒక్కడి తరిమినట్టు తరుముతాడట. అంటే నీ దేవుడు ఎటువంటి ఆత్మ సామర్థ్యత నీకు ఇవ్వగలడు? ఇమాజిన్ చేయండి. ఎటువంటి ఆత్మ శక్తిని దేవుడు ఈ మాట నా పిల్లలతో నేను వాక్యంతో మన రాత్రి నేను మాట్లాడుతున్నప్పుడు నిజంగా నా హృదయం నిండిపోయింది. ఒకలాంటి రోషము నన్ను కమ్ముకుంది. దేవుని యొక్క రోషం నన్ను కమ్ముకొని దేవా ఈ చిన్న చిన్న వాటిని నేను జయించలేకపోతే గిద్యోనికి ఇచ్చిన అభిషేకము శత్రువుల యొక్క సమూహములను ఆ ఇసుక రేణులలో ఉన్న దురాత్మలు నేను నాశనం చేసే అభిషేకం నాకు కావాలి ప్రభు అని రాత్రి 2 గంటలకు పోయి కూర్చుంది. అందుకే అర్థమవుతుందా అండి? 2 గంటలకు ఎందుకు పోయినా అనుకుంటున్నారా? ఇందుకే పోయినా. గిద్యోని మీద ఏ అభిషేకం అయితే ఇచ్చినావు ప్రభా, అబ్రహాంకి భూసంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చావు, సంతానాన్ని, ఆశీర్వాదాన్ని, డబ్బుని, రాజులు సైతము కూడా భరించలేనంత ఐశ్వర్యంతో అబ్రహామును ఆశీర్వదించాడట. నేను చెప్పిన నాకు అది కాదు కావాల్సింది. నాకు ఏది కావాలంటే ప్రభా, నీ కొరకు నేను ఇసుక రేణుల వలె ఉన్న నీ శత్రువులు, భూమి మీద ఉన్న అపవాద శత్రువులు అందరూ ఎవరికి శత్రువులు? నాకు కాదు, నా దేవుడికి శత్రువులు వాళ్ళు. ఆయన సేవిస్తున్నానా నాకు శత్రువులు. కాబట్టి దేవా నీ పక్షాన నేను గిద్యోను జయించినట్లుగా ఈ దురాత్మ శక్తులను జయించాలా, నాకు అభిషేకం కావాలా. ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నారండి? మన శక్తులను, మన శత్రువుల్ని, మనల్ని వాటిని ఎల్లగొట్టనికే మనకు సరిపోతుంది. ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి మనకి. మీకు రోషం కొరకు నేను దేవుని సన్నిధిలో నేను అడుగుతూ ఉన్నానండి ఈ మాటలు. ఈ రోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహాము ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తాం గాని ప్రభా గిద్యోను ఎవరైతే ఇశ్రాయేలు బంధింపబడుట చూసినాడో, గిద్యోను మీదకి శత్రువులు నాశనం చేసి అభిషేకం ఇచ్చినావో, ప్రతి విధమైన అంధకార శక్తులు నాశనం చేసే అభిషేకం నాకు ఈ ప్రభాని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నారా? ఎలాట ఇసుక రేణుల వలె ఉన్నటువంటి ఆ యొక్క శత్రువుల్ని ఒక్కడగా చేసి నాశనం చేస్తాడు. అబ్రహాముని ఆ యొక్క ఇసుక రేణుల వలె సంతానాన్ని విస్తరింపజేస్తాడట. ఎంతమంది ద్వారా? ఒక్క ఇస్సాకు ద్వారా, ఒక్క గిద్యోను ద్వారా ఇసుక రేణుల్లాగా ఉన్న వాళ్ళని నాశనం చేసినాడట. దేవుని కొరకు పోరాడాలి, దేవుని కొరకు జీవించాలన్న ఆశ మీకుందా? దేవుడు నీ శత్రువులు ఒక్కళ్ళిద్దరు చూసి భయపడద్దు. ఎట్లా చేసినాడంటే గిద్యోను పరిగెత్తించి తరిమి పట్టుకున్నాడట ఆ రాజుని. తరిమి పట్టుకున్నాడట. గిద్యోన్ని వీళ్ళు తరమలేదు. క్లియరా? గిద్యోన్ని శత్రువులు తరమలేదు, గిద్యోని శత్రువులు తరిమికొచ్చినారు. అర్థమవుతుందా? అంటే శత్రువు మన దగ్గరకు వచ్చినా కూడా మనం పరిగెట్టించాల, మనం పరిగెత్తించి కొట్టాల, అవి మనల్ని పరిగెత్తించి కొట్టకూడదు. అంటే నీ దేవుని ఆత్మ శత్రువులు ఎక్కడున్నా ఎత్తుక్కుంటా పోద్దట. హల్లెలూయా! శత్రువులకు భయపడి దాక్కునేది కాదు. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీ శత్రువులు ఎక్కడుందని వెతుక్కుంటా ఉంటదంట. వాటిని భయపడి పడుకోవటం కాదు. దేవుని ఆత్మ సంసోను వెనుక వచ్చినప్పుడు ఏం జరిగిందండి? సంసోను ఒక్కడే. చూద్దామా? చూడండి, చూపిస్తాను మీకు నేను. న్యాయాధిపతుల గ్రంథము
సంఖ్యాకాండమా న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. అయితే ఫిలిస్తీయులకు ఏమైనానో చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. హల్లెలూయా. ఏం జరిగిందట? ఫిలిస్తీయులకు ఏమైనా చేయాలని యెహోవా ఆత్మ రేపుతూ ఉందట సంసోన్ని. మన పరిశుద్ధాత్మ మన దేనికి రేపుతుంది? ఫ్యూచర్ ప్లాన్సా? టార్గెట్స్ కంప్లీట్ కావాలనా? దేని కొరకు రేపుతుంది ఆత్మ? ఎంతమందినట? ఒక్క దవడ ఎముక పట్టుకుని ఎంతమందిని చంపినాడట? 1000 మందిని. 1000 మందిని చంపినాడట. ఎలా చంపినాడట? పరిగెత్తించి చంపినాడట ఫిలిస్తీయులు. ఇది నీ దేవుని సామర్థ్యత. ఈ రోజున ఏ బంధకం అయితే మనల్ని బంధించిందో, ఏ పరిస్థితిని చూసి మనం భయపడుతున్నామో, మనం భయపెట్టేటోళ్ళం కాదు, పరిగెత్తించేటోళ్ళం. మనము మన దేవుని ఆత్మశక్తి ఎటువంటిదంటే ఇసుక రేణుల సంతానాన్ని విస్తరింపజేయగలడు. ఇసుక రేణుల వలె ఉన్నటువంటి శత్రువులను కూడా ఒక్కడ దరిమినట్టు తరగొట్టగలడు. ఆశీర్వాదము ఇసుక రేణులే, శత్రువులు ఇసుక రేణులే. అందులో మాత్రం ఎంతో డౌట్ లేదు. ఆ యొక్క ఇసుక రేణుల వలె ఉన్నటువంటి శత్రువుని నాశనం చేయడానికి అభిషేకం కూడా దేవుని యొద్ద నుంచే వస్తుంది. అంటే నీ దేవుని యొక్క సామర్థ్యత నీకు అర్థమైతే నీ ప్రార్థన మారిపోద్ది, నీ జీవిత విధానం మారిపోద్ది, నీ వాక్యం శక్తి మారిపోతుంది. గిద్యోనికి ఎలా తెలుసు? దేవుని వాక్యం అనుదినం చదివేవాడు గిద్యోను. ఇశ్రాయేలుల మధ్యలో దేవుడు చేసిన అద్భుతాలన్నీ ధ్యానిస్తూ ఉండేవాడు. ధ్యానిస్తూ ఉంటున్నాడు కానీ అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు గిద్యోను ఒక మాట అంటాడు. ఏమనంటే, నిజంగా నువ్వు మాకు తోడై ఉన్నట్లయితే ఈ మిద్యానీయుల చేతికి మేమెందుకు వెళ్తాము? ఇశ్రాయేలు మధ్యలో నువ్వు చేసిన కార్యాలను ఇప్పుడు ఏమైపోయినాయి అని అంటాడు గిద్యోను. మనం కూడా ఎప్పుడు బైబుల్లో ఇన్ని మెరాకిల్స్ ఉన్నాయి, ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇన్ని కార్యాలు ఉన్నాయి, కానీ మన జీవితాల్లో ఏమున్నాయి అంటాం మనం. అయితే ఈ రోజు గిద్యోనుతో మాట్లాడినట్లుగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూద్దాం చూడండి. హల్లెలూయా. అదే న్యాయాధిపతులు చూద్దాం చూడండి. 6వ అధ్యాయము న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం చూడండి. ఈ రోజున దేవుడు నీతో నాతో బసూటిగా మాట్లాడుతా ఉన్నాడండి. దేవుడు నిన్ను నన్ను మరలా తిరిగి ఆ మునిపటి ఉజ్జీవములో మునిపటి శక్తిని మరలా గిద్యోనుల దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా. గిద్యోను ఏ విధంగా అయితే ఆత్మశక్తితో నింపినాడు ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో గిద్యోనుల దేవుడు లేపును గాక. హల్లెలూయా. హెచ్సిఎస్ మినిస్ట్రీస్ నుంచి అటువంటి అపోస్తుల ప్రవక్తలు లేయాల, అటువంటి అభిషేకంతో నింపబడిన వారు లేయాల. ఊరికే దెయ్యాలు కూడా చిన్న చిన్నవి కాదు, చేసే పోరాటాలు చేస్తే ఎలా చేయాలంటే దేవుని సామర్థ్యతకు తగినట్టుగా చేయాల. పొద్దున మార్నింగ్ నేను నా స్పీచ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు నా బండి మీద హెచ్సిఎస్ మినిస్ట్రీస్ అని రాసుంటారు, అది యాక్టివా మీద. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ టీ షర్ట్స్ కూడా మన హెచ్సిఎస్ టీ షర్ట్స్ ఉంటాయి, పైన హెచ్సిఎస్ అని చెప్పేసి కింద హెచ్సిఎస్ మినిస్ట్రీస్ అని చెప్పి టీ షర్ట్స్ మీద ఉంటాయి. అక్కడ ఏం చేస్తున్నాడంటే టీ షర్ట్ వేసినాడు కానీ షార్ట్ వేసుకొని నాతో పాటు బయటకు వచ్చినాడు. చేపలు కొనడానికి బయటకు వెళ్ళాడు వద్దుటే దాన్ని. సడన్ సగం దూరం పోయేసరికి చూస్తారు వాడు షార్ట్ లో ఉన్నాడు. వాడు షాకేనా, ఇదేంట్రా నువ్వు షార్ట్ వేసుకొని వచ్చేవంటి బయటికి అని నేను అన్నా. ఆడు ఇంకేం మాట్లాడలే. ఇక నేను ఇక అన్నానంటే ఇక వాడి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. వాడికి అప్పటికి ఆడి ముఖం డల్ అయిపోయింది. నాకు ఎంత రోషం వచ్చిందంటే, ఎంత కోపం అంటే, నువ్వు హెచ్సిఎస్ మినిస్ట్రీ పరలోకం యొక్క ప్రత్యక్షతను భూమి మీద చూపించే సంఘాన్ని ఆ టీ షర్ట్ ని వేసుకొని ఆ బండిని నడుపుకుంటూ నువ్వు షార్ట్ వేసుకొని తిరుగుతావా? దేవుని యొక్క రిప్రజెంటేటివ్ మనం భూమి మీద, దేవుని యొక్క ప్రతినిధులు మన భూమి మీద. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలా, మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలా, మన ప్రవర్తన ఎలా ఉండాలా. మన పొద్దుట గంట క్లాస్ అయింది అడిగి ఇప్పటికీ మాట్లాడలేదు అనుకోండి. అంటే మనము పరలోకపు యొక్క అభిషేకమును, పరలోకపు శక్తిని భూమిని చూపించేవాడే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు దేన్ని ఫాలో అవుతాడంటే వాక్యాన్ని ఫాలో అవుతాడు. ఆ వాక్యమే నీకు అర్థం కాకపోతే నువ్వేం చేయలేవు. ఇప్పుడు హెచ్సిఎస్ మినిస్ట్రీస్ అని ఇక అందరికీ తెలుసు, బట్ మన డ్రెస్సింగ్ అంత ప్రాపర్ గా లేకపోతే నాకెవరు కనపడరు కానీ నన్ను చూసి నన్ను గమనించేటోళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనము ఎక్కడున్నా మనుషులు కనబడినా మనం కనబడకపోయినా
మనము మన యొక్క ఆ యొక్క ఆత్మ రీలంలో మనం బ్రతుకుతూ ఉంటే ఇంకొకటి మనం ప్రభావితం చేయగలం. ఇది కదా హెచ్‌జేసీ అని మనం చూపించాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ షోరూమ్ లోకి వెళ్ళినాం అనుకో, పై ఇంకా ఏమన్నా ఉన్నాయి కదా, వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ వాళ్ళ కంపెనీ టీ షర్ట్ వేసుకుంటారు, డీసెంట్ గా డ్రెస్సింగ్ చేసుకుంటారు. మనం ఆ కంపెనీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ మనకి ఏం చేస్తా ఉంటారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు, ఈ ప్రోడక్ట్ ఇలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది అని. మనం దేవునికి ప్రతినిధులుగా ఉంటూ భూమి మీద టీ షర్ట్ ఏమో హెచ్‌జేసీ షార్ట్ వేసుకొని తిరిగితే ఏం చెప్తున్నాం మనం? మన డ్రెస్సింగ్ ఏం చెప్తుంది? అలాగే వాడికి అలా ఆ క్లాస్ అయింది గాని, వాక్యము అనుదినం చదువుతున్నాం, అనుదినం ధ్యానిస్తున్నాం, అనుదినం మన ప్రార్థనలో ఉంటున్నాం. నీ దేవుడు ఎప్పుడైనా నిన్ను దర్శించినాడా, నీతో మాట్లాడినాడా? వాక్యమై ఉన్న క్రీస్తు వాక్యములో నుంచి మాట్లాడినాడు. ఆ ప్రభావం నువ్వు చూసినావంటే ఏం చెప్పలేం మనం. ఏం చెప్పలేం మనం. ఎందుకంటే నిజంగా సత్యంగా మన జీవితాల్లో అది లేదు. గిద్యోను కూడా అదే మాట్లాడుతున్నాడు. గిద్యోను కూడా అలాగే ఉన్నాడు. చూడండి, అదే 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదెంత మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరుల మాకు వివరించి ఆయన చేసిన అద్భుత కార్యములను ఏమాయెను. హల్లెలూయా. ఏంటట? ఆ రోజు అద్భుత కార్యాలన్నీ చేసిన ఆ యొక్క ఇశ్రాయేలు మధ్యలో చేసిన అద్భుత కార్యాలన్నీ మాకు ఏమైపోయినాయి? నువ్వు మాకు తోడై ఉంటే మేమెందుకు ఇలా ఉంటాం? అనుదినం చదువుతున్నప్పుడు ఒక్కోసారి నేను కూడా ఇన్ని క్వశ్చన్స్ దేవుడిని అడిగేదాన్ని. నిజంగా సైన్స్ అండ్ వండర్స్ అపోస్తల కార్యంలోనే వాళ్ళు చేసినప్పుడు, అబ్బా నా దేవుడు అట్ట చేసినాడు, అబ్బా ఇలా చేసినాడు అంటాం. కానీ నిజంగా వ్యక్తిగత జీవితంలో ఒకసారి పరీక్షించుకుంటే ఆ కార్యాలు లేవు ప్రభువా. కానీ ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అదే గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. సరే, ఆ రోజు అంత సైన్యం తరిమింది. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిస్తే అన్ని దేశాలను జయించినారు. ఈ రోజు నువ్వు లే గిద్యోను. నీకొక్కడ ఆ జనాలందరినీ కప్పచెప్తా. జస్ట్ నీతో ఉన్న సైన్యం అంతా దివిటీలు పట్టుకొని ఉంటే చాలు, నువ్వు ఒక్కడిని తరిమినట్టుగా దొరుకుతావు అన్నాడు. హల్లెలూయా. ఈ దినాలు ఆ దినాలు రాబోతున్నాయండి. తిరిగి మళ్ళా ఆ డేస్ స్టార్ట్ అవుతుంది. గిద్యోను లేవబోతున్నారు, సంసోనులు లేవబోతున్నారు. హల్లెలూయా. సంసోన్‌లో నెగెటివ్ యాంగిల్ తీసేయండి, మళ్ళా వేరేలాగా అనుకున్నారు. అంటే దేవుని ఆత్మ శక్తితో నింపబడినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు నీ పక్షాన? మహాకార్యాలు నీ పక్షాన జరిగించగలిగిన దేవుడు. ఇసుక రేణుల వల్ల నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదించగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు. ఇసుక రేణుల వల్లే ఉన్న నీ శత్రువును కూడా ఒక్కడిని తరిమినట్లుగా తరిమే శక్తి నీకు ఇవ్వగలిగిన దేవుడు. ఆ శక్తి సామర్థ్యత నువ్వు ఎలా పొందుకుంటావు? ఎలా నువ్వు దాని నుంచి రిసీవ్ చేసుకోగలవంటే ఒకటే కీ అండి, ప్రార్థన వాక్యం. ప్రార్థన వాక్యం. ప్రార్థన కూడా అడుక్కునే ప్రార్థన కాదు, టంగ్స్ ప్రార్థన, పరిశుద్ధాత్మతో నింపబడే ప్రార్థన. అన్య భాషలు ఎంతమందికి వచ్చండి? ఇది చూస్తున్న లైవ్ లో ఉన్నవారు అన్య భాషలు ఎంతమందికి వచ్చు? నా మధుబాబు వచ్చు, ఆంటీకి రాదు. ఓకే, దేవుడు మళ్ళా ఆంటీకి ఆ భాషలు ఇచ్చిన గాక. భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నారట? దేవుడితో మాట్లాడుతున్నాడట. అంటే అసలు నా సంఘంలోకి వచ్చినప్పుడు పిల్లలకి, మా సొలొమోన్‌కి అసలు ఎవరికి రావు భాషలు. అసలు నా మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరికి రావు. కానీ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేసినారో, సంఘం యొక్క ప్రత్యక్షతలు వాళ్ళకి వస్తూ ఉన్నాయో, ఒక్కొక్కల భాషలతో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కల భాషలతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు దేవుని శక్తి ద్వారా వచ్చే భాష కూడా నీకు వచ్చేస్తుంది. అంటే భాషలతో మాట్లాడేవాడు డైరెక్ట్ దేవుడితోనే కాంటాక్ట్ ఉంటదంట. ఇక సాతాను గడికి పిచ్చెక్కుతుంది, ఎందుకంటే వాడికి రాదు కదా భాష. మనం ఏం మాట్లాడుతున్నా వాడికి అర్థం కాదు. కాబట్టి ఈజీగా సాతాను మనం జయించగలుగుతాం. అంటే దేవుని యొక్క ఆత్మాభిషేకం చేత ఆత్మశక్తితో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుని జీవాన్ని నువ్వు పొందుకోగలవు. నువ్వు కూర్చున్న స్థలంలో దేవుని సన్నిధి నువ్వు అనుభవించగలవు. నువ్వు చదువుతున్న వాక్యం యొక్క ప్రభావం, ఆయన జీవం, ఆయన శక్తి నీలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు శరీర రూపిగా దేవుడు ఆ ప్రజల మధ్య నడిచినాడు. ఈ రోజు నువ్వు వాక్య రూపిగా నీ చేతిలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ రోజున నువ్వు పుట్టనప్పుడు మనుషుల మధ్యలో సంచరించిన దేవుడు ఇప్పుడు నువ్వు పుట్టాక నీ చేతిలోకే వచ్చేసినాడు. ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంత వెతుకుతున్నాం ఆయన. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. నిజంగా ఈ రోజున వాక్యముల ప్రభువును వెతుకుతున్నారా? నిజంగా ఆత్మశక్తి కొరకు, ఆత్మ యొక్క అనుభవం కొరకు మీరు వెతుకుతున్నారా? అయితే నాతో మాట్లాడుతూ ఉన్న దేవుడు, నన్ను నింపుతున్న దేవుడు మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా. అంతమంది బ్లెస్ అయ్యారండి. అది చెప్పారు కదా, నత్త వస్తుంది, థ్యాంక్స్ ఎక్కువైపోయింది, తెలుగు రావట్లేదు.
అర్థమైందా? బ్లెస్ అయ్యారా అందరూ? కళ్ళు మూసుకొని మరి ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం కనిపెడదామా? ఇన్ని రోజులు మనం ఎలా వాక్యం చదివినాం? ఎలా ప్రార్థన చేసినాం? ప్రభు మన స్వరము వింటున్నాడా లేదో కూడా తెలియని అజ్ఞానంతో కూడిన ప్రార్థన చేసినాం. ఇంకో చిన్న మాట, ఇది చాలా పెద్దగా ఉంటుందేమో. అంటే చాలా పెద్ద మాట నేను వాడుతున్నాను. బట్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు. కావాలంటే నేను మధుకు చెప్తా, తర్వాత యూట్యూబ్‌లో అది కట్ చేయమని చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం అంటాం, నేను నమ్ముతున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నమ్ముతున్నా అంటాం. అవునా? నేను నమ్మేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎదుట వ్యక్తిని నమ్మడం అంటే అర్థం ఏంటండి? నమ్మడం అంటే అర్థం ఏంటి? మనం అంటాం కదా, గుడ్డిగా నమ్మేసినాం అంటాం. గుడ్డిగా నమ్మేసినాం అని అంటాం. గుడ్డిగా అంటే చూడకుండా నమ్మేసాం. అంటే గుడ్డిగా నమ్మామంటే అసలు ఇక అల్టిమేట్‌గా నిన్ను నమ్మినంత నేను ఎవరు నమ్మలేదు అని అర్థం. గుడ్డిగా నమ్మినాను అంటే. నమ్మడం అంటే ఏంటి? అబ్రహాము దేవుడిని పిలిచినప్పుడు ఆయన మాట నమ్మి వెళ్ళినాడట. అది అతను నీతిగా ఎంచబడిపోయిందట. నమ్మడం అంటే అర్థం ఏంటి? లేని దాన్ని లేని దాన్ని అంగీకరించడం. అవునా కాదా? నమ్మడం అంటే ముందు ఏం జరుగుతుందో లేదో తెలీదు. కానీ నమ్మేసిన వాడు ఎళ్తాడు, చేస్తాడు, నా కోసం ఈ కార్యం తప్పకుండా ఏస్తాడు అని నేను నమ్మినాను అనుకోండి ఎవరినన్నా. దాన్నేమంటారు? చేస్తాడు. అంటే గుడ్డిగా నమ్మేసిన. చేస్తాడో లేదో తెలీదు. ముందు నమ్మిన. అంటే ఒక భ్రమ. అవునా? ఇన్ని రోజులు క్రైస్తవం ఆ భ్రమలోనే ఉంది. నువ్వు గుడ్డిగా నమ్మితే చాలంట దేవుడు చేసేస్తాడట. నమ్మితే చాలు. అంటే నువ్వు నమ్మినా చాలంటున్నాడు దేవుడు. నేను చేస్తా. ఆయన మాత్రం నమ్మదగిన వాడే. అంటే క్రైస్తవ్యం ఒక భ్రమలో బ్రతుకుతుంది. కానీ దేవుడు భ్రమలో బ్రతకాలని ఇష్టపడట్లేదు నిన్ను. లైవ్‌లో బ్రతకాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! ఆయన సజీవుడుగా చనిపోయిన తర్వాత తన్ను తాను కనపరుచుకున్నాడట. ఈ రోజున ఈ వాక్యం ద్వారా వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజంగా దేవుడితో నువ్వు దేవునికి అనుభవంలోకి రావాలనుకుంటున్నావా? అయితే తన్ను తాను సజీవుడిగా నీకు కనపరుచుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా! ప్రవచనం నెరవేర్చడానికి శరీర రూపిగా ఎలా దాల్చుకొని శరీరాన్ని నేను సజీవుడను, వాక్యం ప్రవచనం నెరవేర్చడానికి వచ్చిన వాడనని ఇశ్రాయేలు ప్రజలకి ఆ దినాలలో యూదులకి వాళ్ళకి ఎలాగైతే ప్రత్యక్షపరుచుకున్నాడో, ఈ రోజు వాక్యమై నేను నీతో ఉన్నాను, నీతో సంచరిస్తున్నాను అని రుజువు పరుచుకోవటానికి, సజీవుడిగా రుజువు పరుచుకోవటానికి ఆయన నేను దర్శించబోతున్నాడంట. హల్లెలూయా! దేని ద్వారా తెలుసా? నువ్వు ఎంతగా వాక్యములో ప్రభుని దేవుడు ఎంతగా వెతికితే నీకు అంతగా ప్రత్యక్షం అవుతాడంటే, నువ్వు పోయిన షాపింగ్ కాంప్లెక్స్‌ల దగ్గర, నువ్వు చేసే పనుల దగ్గర వెతికితే దొరకడాయన. అందుకే షూలమ్మతి ఏం చేసిందట, వీధుల్లోకెళ్ళి అక్కడక్కడ ఎతికిందంట. అక్కడక్కడ ఎతికితే దొరకడు. ఎక్కడ దొరుకుతానని చెప్పినాడాయన? వాక్యములో వెతికితే దొరుకుతానన్నాడు. ప్రార్థన చేస్తే ప్రార్థనలో దొరకడాయన. వింటాడంతే. ప్రార్థనలో దొరకడు. ప్రార్థనలో వెతకవు. ఎందుకంటే మనకు దొరుకుతాడు. ఎలా దొరుకుతాడు తెలుసా? ఆత్మతో నింపబడినప్పుడు దర్శనముల ద్వారా దేవుడు దొరుకుతాడు. మనకంత అనుభవాలు లేవుగా. మాకు డైలీ 7 ప్రేయర్స్ జరుగుతాయి ఈ మందిరంలో. 7 ప్రార్థనలు మేము చేస్తాం. దేవుడు చెప్పినాడు, 6 ప్రార్థనలు అంధకార శక్తులు బంధించడానికి చేయి. 7వ ప్రార్థన పరలోకం తెరవడానికి ప్రార్థన చేయని చెప్పాడు. హల్లెలూయా! 7వ ప్రార్థన ప్రతి దినం 7 ప్రార్థనలు జరుగుతాయి. 7వ ప్రార్థనట పరలోకం తెరిచే ప్రార్థన. ఇది హెచ్‌సి‌కి రాయి ఇది అని చెప్పినాడు. హెచ్‌సి‌సి మినిస్ట్రీలో ప్రతి ఒక్కరు 7 ప్రార్థనలు, 7 ప్రార్థనలలో 7వ ప్రార్థన నేను పరలోకాన్ని తెరుస్తా మీ ప్రార్థనలకన్నా. ఇది మన ప్రత్యక్షత. హెచ్‌సి‌సి మినిస్ట్రీ పరలోకాన్ని భూమి మీద చూపించే సంఘము. అది చూపించాలంటే ఈ ప్రత్యక్షతలో గుండా వెళ్ళాలి. ఎందులో వెతకాలి దేవుణ్ణి అంటే వాక్యంలో వెతకాల. వెతకడం అంటే ఏంటి? ఆ బైబిల్ అట్టేసుకొని ఆదివారం వెళ్ళిపోయి ఇనేసి వచ్చేస్తే ఏం దొరకడు. వింటే దొరుకుతారులే, వెతికితే దొరుకుతారు. ఈ రోజు మీరు వినడం తక్కువ చేసి వెతకండి. భాషలతో మాట్లాడండి. భాషలతో మాట్లాడేవాడు దేవుడితోనే డైరెక్ట్‌గా మాట్లాడతాడు. మీడియేటర్ ఎవరు లేరు మీకు. ఎందుకంటే భాషలతో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడతా. హల్లెలూయా! ఈ రోజు నా దేవుడు మిమ్మల్ని దర్శించినట్లయితే నిజంగా ప్రభా, రోజు అక్కతో మాట్లాడి అక్కను దర్శించిన దేవుడవు ఈ రోజు మమ్మల్ని దర్శించండి. నిజంగా మేము ప్రార్థన చేసేటప్పుడు మీరు వచ్చినారా రాదో తెలియక అజ్ఞానమైన ప్రార్థనలు, కేవలం భ్రమతో కూడిన ప్రార్థనలు చేస్తున్నాం. కానీ దేవా, ఈ రోజు ప్రతి దినం నువ్వు నాతో వస్తావని, నేను కూర్చున్న స్థలంలో నన్ను దర్శిస్తావని నేను ప్రార్థన చేస్తాను ప్రభా. ఈ రోజు అని తీర్మానం తీసుకుందాం. మనం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని నిజంగా మనం పరీక్షించుకుందాం. మన ప్రభు మన ప్రార్థన వింటున్నాడో లేదో, చూస్తున్నాడో లేదో, గమనిస్తున్నాడో తెలియక గుడ్డిగా ప్రార్థన చేస్తా వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఎక్కడ 2 ముగ్గురు కూర్చుంటే నేను అక్కడ ఉంటా అన్నాడు. అంటే ఆయన మనం చూసామా? ఆయన మనల్ని తాకినాడా? ఆయన స్పర్శను మనం అనుభవించినామా? నిజంగా ఒక గుడ్డిగా ప్రభువుని ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రార్థన చేద్దాం. ప్రభా,
నా మనోనేత్రాలు తెరవండి దేవా. ఈ రోజు మొదలుకొని నేను నిన్ను చూస్తూ ప్రార్థించాలని, నీ సన్నిధిని నేను అనుభవిస్తూ ప్రార్థన చేయాలని, ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడన్న సంగతి ఆ నాడు ఫిలిస్తీన్లకు తెలిసినట్లుగా, మిద్యానీయులు తెలిసినట్లుగా, ఆనాడు ఆ దావీదు ఆ గొల్లియాతును చంపినట్లుగా ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని చూపించుకున్నట్లుగా ఈ రోజున ప్రభా నాలోనే నువ్వు ఉన్నావు, నాకే కనపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. లోకానికి తర్వాత కనపరుచుకుందాం, మన ఇంటి వాళ్ళకి తర్వాత కనపరుచుకుందాం. ఫస్ట్ నాకు కనపరచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మొదట రక్షణ నీకే, నీ తర్వాతనే అందరికి. నీకు రక్షణ లేకుండా ఎదుటివాడి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా అది వ్యర్థమే. హల్లెలూయా. నువ్వు ఆగిపోతే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అంటే మొదటిగా దేవుడు ఎవరికి కావాలంటే నీకే కావాలి. ఇన్ని రోజులు అనవసరమైన వ్యర్థమైన ప్రార్థనలు చేసినావు కానీ అవన్నీ ఆపేసేయండి. ఈ రోజున ప్రభా నిజంగా నా ప్రార్థన వినడానికి నువ్వు వస్తున్నప్పుడు నీ ప్రేమ నన్ను తాకకుండా ఎన్ని దినాలు నువ్వు వెళ్ళిపోయాను, ఎన్ని దినాలు నువ్వు కూర్చొని నా ప్రార్థన అంతా విని నువ్వు వెళ్ళిపోయాను. నువ్వు వచ్చిన కూడా సంగతి కూడా తెలియకుండా ఎంత నిర్లక్ష్యంతో నా ప్రార్థనని కొనసాగించాను. ఎంతగా నీ సన్నిధి నేను అనుభవించలేకుండా ఎన్ని సంవత్సరాలు నా బాల్యం నుంచి ప్రార్థిస్తున్నా కూడా నువ్వు నా ప్రక్కన ఉన్నావని గమనించలేకపోయినాను. కలల మీద నిద్రలో ఉండే కలల మీద ఆధారపడినాను కానీ ప్రత్యక్షతంగా ఉన్న నీ మీద నేను ఆధారపడలేకపోయినాను ప్రభా. నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నన్ను ప్రభా నువ్వు నాతో ఉన్నావని, నువ్వు నన్ను నడిపిస్తున్నావని దేవ నాకు కనపరచండి, నాతో మాట్లాడండి, నా మనోనేత్రాలు తెరవండి, నన్ను దర్శించని ప్రార్థన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ప్రభా లైవ్ లో విన్న మా బిడ్డలను ప్రభా పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను. హెచ్చేసేలో ఉన్న మమ్మల్ని కూడా ప్రభా మీ సన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం. అవును ప్రభా నన్ను దర్శిస్తూ నన్ను నడిపిస్తూ ఉన్న నా రాజా మీకు వందనాలు నాయనా. ఈ యొక్క ఉదయక మధ్యాహ్న సమయంలో ప్రభా అయ్యా ఈ ప్రత్యక్ష సాక్షులుగా దేవా ఏది నిదానించి చూశారో, ఏది తాకి చూసినారో శిష్యులు అదే ప్రకటిస్తూ వచ్చినారు ప్రభా. అయ్యా ఊహను బట్టి కాదు, ఆత్మను బట్టి వారు బ్రతికినారు ప్రభా. సజీవుడుగా మిమ్మల్ని మీరు వారు బ్రతికి అనేకులు బ్రతికించినారు ప్రభా. హెచ్చు చేసి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అటువంటి వారు లేచుదురుగాక ప్రభా. అటువంటి ఆత్మ ప్రత్యక్షతతో మా బిడ్డలు నింపబడుదురుగాక దేవా. సజీవుడగు దేవుణ్ణి సజీవుడిగా లోకానికి కనపరుచుకొందురుగాక. ఊహను బట్టి కాదు ప్రభా, ఆత్మతో బట్టి నడిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ ప్రత్యక్షతలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు ప్రార్థిస్తుండగా మీ యొక్క సన్నిధిని అనుభవించేటువంటి ఆ యొక్క అయ్యా ప్రభా ఆత్మ సంబంధమైన స్పర్శను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. దేవ వాక్యం వారి దినం మొదలుకొని అక్షరము మీద వేలు పెట్టి తాకుతూ చదువుతున్నప్పుడు మీ యొక్క పాదములను, మీ యొక్క వస్త్రపు చెంగును తాకుతూ, మీ గాయపడిన హస్తాలను తాకుతూ వారు స్వస్థతను, అభిషేకమును, ఆశీర్వాదను పొందుకుంటూ బైబిల్ చదువుదురుగా కేసునాలో. వాక్యములో ఉన్న జీవం సత్యమని, వాక్యం అగ్ని అయినదని, వాక్యం ఆత్మ ఉందని ప్రభా వీరు ఎరుగునట్లుగా అయ్యా ఈ దినము మొదలుకొని వాక్యము చదివే ఆత్మను వీరి మీద నింపమని ప్రార్థిస్తున్నాను. సజీవుడే తమను లోకానికి ప్రభా అయ్యా సజీవుడు దేవుని ఆరాధించే దానను ఆరాధించువాడనని వీరు సాక్షులుగా మార్చబడతారు. కృపలోనికి మీరు నడిపించినని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగే మీరు కూర్చున్న స్థలంలోనే సాక్రమెంట్ తీసుకుందాం.